సార్ హోమియోపతి ద్వారా హెయిర్ ఫాల్ చాలా మనకు జరుగుతుంటుంది కదా. కరెక్ట్. ఇప్పట్లో ఉన్న సమస్య యూత్‌కి గానీ, పెద్ద చిన్న తేడా లేకుండా హెయిర్ వైట్ అవ్వడం గానియండి, హెయిర్ ఫాల్ కావడం, మన హెడ్ పైన ఏదైతే డాండ్రఫ్ రావడం గానియండి, చుండ్రు కరెక్ట్. సమస్య చాలా వరకు వస్తున్నాయి. కరెక్ట్. అండ్ బాల్డ్ హెడ్స్ కూడా అవుతున్నాయి చిన్న చిన్న ఏజ్‌లోనే. కరెక్ట్. దీనికి హోమియోపతి ద్వారా ఎలా మీరు క్యూర్ చేస్తారు సార్? అండ్ ఫస్ట్ హెయిర్ ఫాల్ ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి సార్? జనరల్గా మనం హెయిర్ ఫాల్ తీసుకున్నట్టయితే ఎనీ పోస్ట్ వైరల్ ఫీవర్స్, ఏదైనా సివియర్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, లేదంటే వామిటింగ్స్, లూజ్ మోషన్స్తోని ఎవరైనా ఒక వ్యక్తి సఫర్ అవుతూ 15-20 డేస్ ఆయన వైటల్ ఫ్లూయిడ్స్ అన్ని లాస్ అయిపోయి సరైన న్యూట్రిషన్ లేకపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ అండ్ బయోటిన్ డెఫిషియన్సీతోని హెయిర్ ఫాల్ అవ్వడం మనం కామన్గా చూస్తుంటాం. తర్వాత కామన్ రీజన్ వచ్చినట్టయితే మనకి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్, డాండ్రఫ్ కానివ్వండి, తలలో కురుపులు కానివ్వండి, అండ్ ఈ పొల్యూషన్స్ వల్ల, ఈ పొల్యూటెంట్స్ వల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ రావడం, దాంతో హెయిర్ ఫాల్ మనం చూస్తుంటాం. అండ్ మోస్ట్ కామన్ రీజన్ హెరిడిటరీ మేల్ ప్యాటర్న్ బాల్డెస్ అంటాం. ఫ్యామిలీ హిస్టరీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ మేల్ ప్యాటర్న్ బాల్డెస్ చాలా మందికి వస్తుంది. ఆడవాళ్ళలో కామన్గా లైక్ మెనోరేజియా సిమ్టమ్స్, బ్లీడింగ్, మెన్సెస్లో హెవీ బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, వేరే గైనిక్ ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, అండ్ ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ వల్ల కానివ్వండి, పీసీఓడి, ఇలాంటి రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ కామన్గా చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో యూత్కి పర్టికులర్గా 20s to 30 years మధ్యలో ఎక్కువ మందికి హెయిర్ ఫాల్ రావడానికి ప్రధాన కారణం తీసుకున్నట్టయితే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. వారికి తీసుకోవాలనున్నా అవైలబిలిటీ లేదు, స్ట్రెస్ అండ్ టెన్షన్స్, యాంగ్జైటీ, లైక్ టైం డిలే వల్ల, అండ్ బయోలాజికల్ క్లాక్ కరెక్ట్ టైంకి నిద్రపోవడం లేదు, కరెక్ట్ టైంకి నిద్ర లేవడం లేదు, అండ్ రెగ్యులర్ యాక్టివిటీస్ కరెంట్ ఎక్స్పోజర్ లేదు. సో బాడీలో ఉండే హార్మోనీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. హార్మోనీ మన బాడీ హార్మోన్స్ని, అవి స్ట్రెంప హార్మోన్స్ని ఒక రిథమ్ అనేది తగ్గిపోయి, సో వాళ్ళకి ఈ హార్మోన్ డిస్టర్బెన్సెస్ వచ్చి హెయిర్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. అండ్ టూ మెనీ హెయిర్ కాస్మెటిక్స్ వాడడం, కెమికల్స్ వాడడం, అండ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, అండ్ వెరీ లో న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం, హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ రీజన్స్ వల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది. హోమియోపతి విషయానికి వచ్చినట్టయితే మనం వ్యక్తి యొక్క ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏముంది, అతనికి ప్రీవియస్ మెడికల్ హిస్టరీ ఎలా ఉంది, అవన్నీ కన్సిడర్ చేసి అతనికి హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి హోమియోలో డెఫినెట్గా హెయిర్ ఫాల్కి చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి, అండ్ హెయిర్ ప్రొటెక్ట్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ జెనెటిక్గా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉన్నట్టయితే ఆ బాల్నెస్ని పోస్ట్పోన్ చేసేటట్టుగా హోమియోపతిలో చాలా ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి. అంటే సార్ ఇప్పుడు వైట్ హెయిర్ అవుతున్నాయి కదా చాలా మందికి. Correct. చూస్తే కనుక స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా హెయిర్ వైట్ అవుతుంది, అవునవును. బాల తెలుపు ఏమో సంథింగ్ బాల తెలుపు, బాల నలుపు అంటారు, బాల నలుపు అంటుంటారు కదా. మళ్ళీ ఆ పిల్లలకు కూడా హోమియోపతి ద్వారా ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వైట్ హెయిర్ కనుక బ్లాక్ అవుతుందా? ప్రిమేచ్యూర్ గ్రేయింగ్ చాలా మందికి చూస్తున్నాం. లైక్ 6 years 7 years పిల్లలకి కానించి 8th 9th క్లాస్ పిల్లలు కూడా జనరల్గా నా క్లినిక్లో ఒక రోజు ఒకరు ఇద్దరన్నా డాక్టర్ గారు వీడికి ప్రిమేచ్యూర్ గ్రేయింగ్ వస్తుంది, దీనికి ఏమైనా రెమెడీ ఉందా అని చాలామంది ఆందోళన పడుతూ ఉంటారు. ఈ ప్రిమేచ్యూర్ గ్రేయింగ్కి మనం ప్రధాన కారణం తీసుకున్నట్టయితే సేమ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. జనరల్గా మన బాడీలో హెయిర్కి కానీ, స్కిన్కి కానీ పిగ్మెంట్, మెలనిన్ పిగ్మెంట్ అనేది ప్రధాన కారణం బ్లాక్ కలర్ కనపడడానికి. ఈ మెలనిన్ పిగ్మెంట్కి దానికి రా మెటీరియల్ వచ్చేసి టైరోసిన్ అని ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. ఆ అమైనో యాసిడ్ ప్రొడక్షన్కి కాపర్ అనేది ఇంపార్టెంట్. ఈ రేర్ ఎలిమెంట్స్ కాపర్ అనేది మనం ఏదైతే ముడి ధాన్యాలు తీసుకుంటామో, రాగులు తీసుకుంటామో, అట్లాంటి దాంట్లో కాపర్ అనేది మన శరీరానికి సరిపడా అందుతుంది. ఎప్పుడైతే అలాంటి ఆహారానికి మనం దూరంగా ఉంటామో, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటాము, హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ అండ్ బేకరీ ఫుడ్స్, మైదాతో చేసిన ఎక్కువ తింటారో, అలాంటి వాళ్ళలో ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ వచ్చి రావడం జరుగుతుంది. దీనికి హోమియోపతిలో ఒక సరైన పరిష్కారం లైక్ ప్రిమేచ్యూర్ గ్రేయింగ్కి బెరెటా కార్బ్ అనే ఒక మెడిసిన్ ఉంది. దాంతోపాటు లైక్ క్యూప్రమ్ మెటాలికం కానివ్వండి, నాట్రమ్ మిరియాటికం అనే కొన్ని మెడిసిన్స్ లైక్ పేషెంట్ యొక్క అసిమిలేషన్ పెంచడానికి, తిన్న ఆహారం శరీరానికి సరిగ్గా అందటానికి, అండ్ ఈ మైక్రోన్యూట్రియంట్స్ ప్రాపర్గా అందటానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా లైక్ ప్రిమేచ్యూర్ గ్రేయింగ్ చిల్డ్రన్కి హోమియోపతి బెస్ట్ మెడిసిన్ లాగా మనం వాడొచ్చండి. వాళ్ళలో స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రాపర్ కేర్, తర్వాత టూ మెనీ షాంపూస్లో కూడా డిటర్జెంట్ బేస్ ఉంటుంది, ఏదైతే బ్లీచెస్ ఉంటాయి దానివల్ల కూడా వైట్ హెయిర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హైలీ కెమికల్స్ ఉన్న షాంపూస్ని అవాయిడ్ చేయడం, నేచురల్గా దొరికే షాంపూస్ వాడడం కానివ్వండి, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం, స్కాల్ప్ హెల్త్ కొరకు ప్రాపర్ హైడ్రేషన్, ప్రాపర్ మాయిశ్చర్ ఉండే ఆయిల్స్ వాడడం, ఇలాంటి కేర్ తీసుకుంటూ హోమియోపతి అడాప్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ తగ్గించవచ్చు, అండ్ ఇలాంటి ప్రిమేచ్యూర్ గ్రేయింగ్ని మనం అరికట్టవచ్చు హోమియోపతి మెడిసిన్స్తో.